ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. మనమందరం దేవుడే మానవులను వెతికిన దేవుడిగా మనం చూస్తాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి ఈరోజు మనం ప్రపంచానికి మరొకసారి పరిచయం చేస్తూ ఈ పీస్ ర్యాలీ ద్వారా మనము ఇతరులకు కూడా ఈ సందేశాన్ని అందించి మనల్ని వెతికేటటువంటి దేవుని యొద్దకు ప్రజలను సమకూర్చడానికి, ప్రజలకు ఆహ్వానం తెలపడానికి ఇది ఒక శ్రేష్టమైన సమయంగా మనం భావించాలని మనవి చేస్తూ ఈ ప్రత్యేకమైన ర్యాలీలో పాల్గొంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, వారితో పాటు వచ్చినటువంటి స్థానిక నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడి పేరంట క్రిస్మస్ శుభాకాంక్షలు వారికి అందిస్తున్నాను. దేవుడు వారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, భవిష్యత్తులో మంత్రివర్గంలో కూడా దేవుని చిత్తమైతే స్థానం కల్పించి వారిని హెచ్చించాలని, ఈ వయసు భయపడిన ప్రాయంలో ప్రజాసేవ చేయాలనే తాపత్రయం, ఆశ కలిగినటువంటి సేవకులు, నీతి నిజాయితీ కలిగినటువంటి సేవకులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ సమాలకు వారిని సత్కరించాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఎడ్వర్డ్ ముల్లర్ గారు, సిఎస్ఐ చర్చ్ సెక్రటరీ గారు అయినటువంటి ఎడ్వర్డ్ ముల్లర్ గారు, వారికి మేమంటూ అందజేయాల్సిందిగా మనం మనము యేసు ప్రభు వారి జ్ఞాపకాలతో ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో మనం పండుగ చేసుకుంటాం. మీరు దాన్ని ప్రశాంతంగా జరపాలి, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఈరోజు ఫాస్టర్స్ అయిన మనమందరికీ ప్రభులు ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఆలోచన కలిగించే మీరందరూ ఇలా భగవంతుని ప్రార్థించి శాంతి సుఖాలతో అందరూ బాగుండాలి, కోరుకోవాలని గాలి తీసినందుకు అందరూ అభ్యర్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వాలు ఎన్నో వస్తాయి పోతాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రులు మనమందరం కొందరము భూములు లేక కేవలము ఎడ్యుకేషన్ చేయించుకొని ఏదైనా మన తెలివితేటలతో పని చేసుకోవడానికి కానీ జాబులు చేసుకోవడానికి కానీ మనం చదివిస్తాం, ఎడ్యుకేషన్ చేస్తాం. అటువంటిది గతంలో ఎవరు పట్టించుకోండి. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పిల్లలకు 55,000 మందికి విద్యుత్ ఆశిస్తూ మన చిన్న వాళ్ళకు కూడా ఈరోజు ఒక హాస్టల్లో ప్రోగ్రాం పెట్టారు. నా పిల్లలకు హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు ఫుడ్లో ఎటువంటి ఇబ్బందులు రావద్దని, మంచి ఫుడ్ ఇవ్వాలని గతంలో 10 రూపాయలు ఇస్తే 40% పెంచి ఇప్పుడు 14 రూపాయలు ఇస్తాము. దాన్ని కూడా వదిలేయకుండా కలెక్టర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి చోట హాస్టల్స్ విజిట్ చేయాలి, ఎక్కడైనా అవసరమైతే లంచ్ చేయాలి, ఆ టైంలో ఏ టైంలో మొత్తం చేయాలని మీ అందరికీ మన పిల్లలకు ధైర్యం చెప్పడానికి వివిధ ప్రోగ్రాలు చేస్తాము. దాంట్లో భాగంగా మరి మీ వంతు మీరు చేసుకుంటూ
తప్పనిసరిగా బోధనలు కూడా ఇంకా అభివృద్ధిగా చెందడానికి మన ప్రభుత్వం వంతు కానీ నా వంతు కానీ మన పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నిద్దాం. యేసు ప్రభు ఆశీస్సులు మనకు ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా సక్సెస్ అవుతారని నేను ఆశిస్తాను. చప్పట్లు కొట్టి దేవుడి గణపతులుగా నిశ్చయము చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. ముందుకు వెళ్ళాలి. డాక్టర్ ముందుకు పోండి. డాక్టర్ ముందుకెళ్ళాలి. డాక్టర్ ముందు కారు ముందుకోండి. కారు ముందుకెళ్ళండి. 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 రాజులకు రాజమోటెన్నయ్య రాజులకు రాజమోటెన్న